హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అండి డైరీ ఫార్మ్స్. ఇక్కడ ఈ వీడియోలో నేను మెయిన్ చూపించబోయేదొచ్చి కనుమ వ్లాగ్ అనమాట. అసలు కనుమ రోజు వీడియోస్ అన్నీ తీసుకున్నాను కానీ ఒకటి కూడా పోస్ట్ చేయలేదండి. అస్సలు టైమే సెట్ కాలేదు నాకు ఎడిట్ చేయడానికి. ఇంకా కనుమ రోజు ఒక స్టంట్ చేశానని చెప్పానండి షార్ట్ వీడియోలో. అది మధ్యలో చూపిస్తాను, వెయిట్ చేయండి. సో ఈ ఇయర్ అంతా మేమైతే చాలా హ్యాపీగా, ఏ ఇబ్బందులు లేకుండా మంచిగా తిన్నాము, మంచిగా ఉన్నాము అంటే మా పశువుల వల్లనే కాబట్టి వాటికి కృతజ్ఞతగా మేము మంచిగా కనుమ పండగ అయితే చేశామన్నమాట. ఒక సైడ్ అయితే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూనే ఉన్నిందండి. కనుమ రోజు కూడా పాపం పని వాళ్ళు వచ్చి చేశారు. ఇంకా ఇక్కడైతే ఇంకొక 10 పశువులు అయితే వస్తాయండి. నేను ఆ వీడియో కూడా చేశానన్నమాట. పండగల తర్వాత తీసుకొస్తాము అని. ఇంకొక మ్యాక్సిమం 2-3 డేస్లో అయితే ఇంకొచ్చేస్తుంది అనమాట లోడ్ కూడా. మార్నింగ్ పాలు తీసే ముందే పశువులన్నిటినీ కడిగేస్తారు కాబట్టి ఆ పాలు తీసేసి మళ్ళీ వాళ్ళు డైరీకి పోయి ఇచ్చేసి వచ్చి తర్వాత డైరీ అంతా క్లీన్ చేశారండి మా వర్కర్స్ పాపం. మళ్ళీ ఇంకా ఇవన్నీ పేడ వేసి ఉంటాయి కాబట్టి మనం పూజ చేయాలి కాబట్టి బాగోదని మళ్ళీ క్లీన్ చేశారనమాట. మేము వచ్చే ముందే క్లీన్ చేశారు. ఇంకా మేము కూడా కొంచెం హెల్ప్ చేసాం వాళ్ళతో పాటు. ఇంకా మళ్ళీ టైం అయిపోతుంది అనేసి నేనైతే ఒక ప్లేట్లో పసుపు కుంకుమ కలిపి తీసుకునేసాను. ఎందుకంటే వాటి దగ్గరికి వెళ్ళేటప్పుడు వాటికి ఏమన్నా ఇబ్బంది కలగొచ్చు. ఎందుకంటే మనము వాటికి కొత్తేనండి. ఎంతైనా ఓనర్స్ అయినా సరే మనల్ని వాళ్ళు వేరుగానే చూస్తారు. వాళ్ళకి వర్కర్సే ఓనర్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళే పాలు తీస్తారు, వాళ్ళే అన్ని సమస్తం వాళ్ళే చూసుకుంటారు కాబట్టి. ఇంక మా హస్బెండ్ అయితే రంపిస్తే, ఎందుకంటే ఆయన 24/7 అన్నీ చూసుకుంటారు కాబట్టి. ఇంకా ఇక్కడ కనిపించే ఆవుకి కూడా మా హస్బెండే పాలు తీస్తారు. సో దగ్గరున్నారు, నన్ను అందుకే ఏం చేయలేదన్నమాట. పసుపు ఎప్పుడైనా పూజలు చేయాలంటే దాని దగ్గర మనిషి ఉంటేనే కామ్గా ఉంటుంది, లేకపోతే ఇంకా అటు ఇటు కదులుతూనే ఉంటుంది. ఇంకా ప్రతి ఒక్క బర్రెకి కూడా పసుపు బొట్లు పెట్టేశానన్నమాట. ఇంకా ప్రతి ఒక్క దానికి అలానే చేసుకుంటూ పోయాను. ఒక స్టంట్ అన్నాను కదా, ఇక్కడే అనమాట. ఈ బర్రెకి ఆ బర్రెకి మధ్యలో అయితే నిల్చోబెట్టేశాడు. ఎటు వెళ్ళాలో కూడా నాకు అసలు అర్థం కాలేదు. ఇంకా భయం వేస్తుందన్నమాట. ఇదేమో ఇటు సైడ్ నుంచి అటు అదిలిస్తుంది, అదేమో ఇటు పడిపోతుంది అనమాట. నాకు ఎటు చేయలేని పరిస్థితిలో ఆ పైన ఘాట్ మీదకి ఎక్కేసాను మా హస్బెండ్ చేయబెట్టుకొని. అటు పడతానేమో అని అనిపించింది, మళ్ళీ శారీ పాడైపోతుందేమో, అసలు ఎందుకురా కట్టుకున్నాను ఆ రోజు అని అనిపించింది. కాకపోతే ఇష్టపడి కొనిన దానికి ఆ శారీకి చిన్న డ్యామేజ్ కూడా అవ్వలేదు, ఇంత పసుపు కూడా అవ్వలేదన్నమాట. అక్కడికైతే ఎద్దుండి ఎక్కేశాను. ఎందుకంటే పడిపోతానేమో అని భయం వేసి గబగబా ఎక్కేశాను. ఇంకా ఎక్కి ఇంకా ఆ ఘాట్లోనే నడుచుకుంటూ 5 బర్రెలకైతే పసుపు కుంకుమ పెట్టేశాను. లాస్ట్లో ఇంకొక 5 ఉంటాయి అన్నమాట. వాటిల్లో 3 అయితే చాలా మంచిగా పెట్టించుకున్నాయి. ఇంకా మధ్యలో ఒక మేడం వచ్చింది అనమాట. ఆ మేడం నేను వెళ్తే చాలు, అసలు దానికి నాకు ఏమైందో కూడా తెలీదు. ఆ మేడం అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి కూడా దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని, అది మాత్రం అస్సలు రంపించదు. అయినా కూడా ఆ స్టంట్ ఈ స్టంట్ చేసి మా వర్కర్స్ ఎట్లానో పట్టించి పసుపు కుంకుమ పెట్టించిన 2 మినిట్స్కి మళ్ళీ నీళ్ళల్లో ముంచేసింది అనమాట తలని. అయినా కూడా మళ్ళీ పెట్టాను. పెట్టిన కొద్దిసేపటికి అటు ఇటు కదులుతూనే ఉంది, నన్ను వెళ్ళిపోమని చెప్తుంది అనమాట. సరేలే ఎందుకు వచ్చింది, అవి ఇబ్బంది పడతాయేమో భయపడతాయేమో అని ఇంకా నేను కూడా కిందకి దిగేసి వెళ్ళిపోయాను అనమాట. వర్కర్స్ అయితే చాలా నవ్వుకున్నారండి. పోయినసారి ఒక ఎత్తు అయితే దీనికి అంతకంటే అంత అయింది. పాపం మా వర్కర్ శేఖర్ అయితే మేడం మీరు అటెళ్ళండి, మీరు ఇటెళ్ళండి అని అంటూనే ఉన్నాడనమాట కంటిన్యూస్గా. అది ఎక్కడ ఇతన్ని తోసేస్తుందేమో అని నాకు చాలా భయం వేసింది. అయినా ఇంకా మా హస్బెండ్ గట్టిగా పట్టుకునేసరికి ఆగిందనమాట. ఈవిడే ఆ మేడం. మొత్తానికి పెద్ద పశువులన్నిటికీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ మా హస్బెండ్ వెనకాల చేయాల్సినటివన్నీ చేసుకుంటూ వచ్చారు. నేను మళ్ళీ దూడల వైపుకి వెళ్ళిపోయాను అనమాట. బుజ్జి దూడలకి వాటిని కూడా క్లీన్ చేసి పెట్టేశారు. అయినా పొల్లాడేసి ఉన్నాయన్నమాట కింద పడి. అయినా కూడా ఇంకా నుదుటిన బాగా పసుపు అంటుకోవట్లేదు అనేసి మా వర్కర్ ఏం చేశారంటే వెళ్ళి నీళ్ళతో కొంచెం తడుపుతూ వచ్చారనమాట. తలలు మాత్రమే తడుపుతూ వచ్చారు, పసుపు అంటుకొని పడిపోతుందని. ఇంకా ఉన్న దూడలన్నిటికీ నేను
పసుపు, కుంకుమ అన్నీ పెట్టుకుంటూ వచ్చేసాననమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈవిడే అన్నమాట పార్వతి. ఇందాక చూపించాను కదా లక్ష్మిని. లక్ష్మి వాళ్ళ బిడ్డనమాట పారు. నేనంటే చాలా ఇష్టం. ఏ దూడ దగ్గరికెళ్ళినా కూడా ఇంక ఊరుకోదనమాట. వాటితో పోయి ఫైటింగ్ చేస్తది. వదిలామంటే పొలం అంతా తిప్పిస్తదండి. ఒకసారి లాక్కొని కూడా వెళ్ళిపోయింది నన్ను. పడిపోయాను కూడా. అయినా కూడా అసలు మామూలుది కాదనమాట. ఇంక దగ్గరికెళ్ళి తోకని పట్టుకుంటే అసలు తాకనివ్వదు. ముందు ఎంతైనా ఆమెను తాకొచ్చు. వెనకాలకొచ్చి ఆమెకి కుంకుమ బొట్లు పెట్టేసి, ఇటు ఇవతల ఈ 2 బర్రెల్ని కట్టామండి. ఎందుకంటే నెట్ తెంపేశాయన్నమాట. ఇవి 2 కొట్టుకొని నెట్ తెంపేశాయి. ఇంకా నెట్ ఫిక్స్ చేసేదాకా మీరు బయటే ఉండండి అనేసి బయటికి తీసుకొచ్చి కట్టేశాము. అందులో అక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది కాబట్టి ఇంక బయటే కట్టామన్నమాట. వాటికి కూడా కొంచెం ఫ్రీ ఉంటుందని. ఎండ అయితే లేదు, నార్మల్గా ఉందన్నమాట. ఇంక మళ్ళీ పశువులన్నిటికీ పూజ చేసాం కదా! తర్వాత పండ్లయితే తినిపిచ్చాము. అరటి పండ్లు ఇంకా మిగతావేమో తీసుకొచ్చారు మా హస్బెండ్. నేనైతే అరటి పండ్లు పెట్టానన్నమాట. నేను పెట్టేసి వెళ్తే ఆయన మిగతా పూజ చేసుకుంటారు. తర్వాత దిష్టి తీసేస్తారని. నాకు వర్క్ ఉనింది. ఇంక ల్యాప్‌టాప్ కూడా డైరీకే తెచ్చుకొని వర్క్ చేశానన్నమాట. సెలవు కూడా ఇవ్వలేదు మా కంపెనీలో. ఇంక సరేలే ఏం చేద్దాము, ఇంక వాళ్ళకి కూడా మనం వర్క్ చేయాల్సింది అనేసి ఇంక నేను అన్నిటికీ అరటి పండ్లు తినిపించేసి ఇంకా వాటి దగ్గర అలానే కొంచెం సేపు చూస్తూ ఉన్నానన్నమాట. ఏం చేస్తాయా, ఎన్ని తింటాయా, ఎట్లా తింటాయా అని ఇంకా ఘాట్లో వేసేసాను. కొంచెం నీట్‌గా తింటాయి కదా! మనం చేత్తో అందించినాటివి కొన్నే తిన్నాయన్నమాట. అన్నీ తినలేదు. కొన్ని తినవండి నార్మల్‌గా మనము అందిస్తే. నార్మల్‌గా ఘాట్లో మనం గడ్డి వేసేటట్లు వేసేస్తే ఇంక తినేస్తాయన్నమాట. నీట్‌గానే తినేస్తాయి. ఇంకా మా కనుమ అయితే ఇలా జరిగిందనమాట. కనుమ రోజు స్పెషల్ చాలామంది చాలా కనుమ అనిపించుంటారు. మాకు మాత్రం స్పెషల్ ఏం లేదు. ఎందుకంటే పిల్లలేమో అత్తమ్మ వాళ్ళ దగ్గర వదిలేసాము. అందులో మేము తిరుమల వెళ్ళాలి కాబట్టి నో నాన్ వెజ్ అనమాట. ఓన్లీ వెజ్ అయితే చేశాను. ఇంకా నేను వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను కాబట్టి సిస్టమ్ కూడా ఇక్కడే ఒక 2 అవర్స్ వర్క్ చేసుకొని ఇంటికెళ్ళాము. ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రెస్టారెంట్ నుంచి తెచ్చుకొని తినేసామన్నమాట. ఆ రోజుతో కనుమ అయిపోయింది. మేము తిరుమల అయితే ప్రయాణం అయిపోయాము. ఇలా మా కనుమ అయితే జరిగింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.